నమస్తే ఫ్రెండ్స్, మన జూనియర్ ఎన్టీ రామారావు గారు, హృతిక్ రోషన్ గారు ఇద్దరు కలిసి నటించిన వార్ 2 సినిమా 14వ తారీఖున రిలీజ్ అయింది. అంటే 14, 15 2 రోజులకు కలిపి 218 కోట్లు వచ్చాయి. మొత్తం ఇదంతా గ్రాస్. మరి మూడో రోజు శనివారం ఎంత రానున్నాయి అనేది నేను మీతో పంచుకుంటాను. శనివారం ఎంత రానున్నాయి, ఆదివారం ఎంత రానున్నాయి, మండే కానీ ఇది తట్టుకొని నిలబడగలిగితే దీనికి ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి, ఇవన్నీ నేను మీతో డిస్కస్ చేస్తాను. నమస్తే ఫ్రెండ్స్, కొత్తగా ఛానల్ పెట్టాను, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ కొట్టండి, కుదిరితే కామెంట్ చేయండి. నమస్తే. ఇక మ్యాటర్లోకి వద్దాం. ఎన్టీ రామారావు గారు 1.5 రేటింగ్ ఇచ్చిన మెజారిటీ యూట్యూబ్ ఛానల్స్ మరి ఎందుకు ఇచ్చాయా ఏంటా ఒక ప్లానా మనకైతే తెలియదు. 1.5 రేటింగ్ ఇచ్చిన ఫస్ట్ రోజు 100 కోట్లు, సెకండ్ రోజు 118 కోట్లు కలెక్ట్ చేసి 218 కోట్లతో ఉంది, బాగానే ఉంది. మరి మూడో రోజు అంటే శనివారం, అంటే రాత్రి వరకు 10 గంటల వరకు అందిన రిపోర్ట్ ఏంటంటే ఇది దగ్గరగా 100 కోట్లు కలెక్ట్ చేయనుంది అని సమాచారం. ఇది శనివారం వీకెండ్ కాబట్టి బాగానే ఉంది. ఒక 100 కోట్ల వరకు కలెక్ట్ చేయనుందని సమాచారం అందింది. ఓకే, సూపర్. మరి సండే ఎలా ఉంటాయి కలెక్షన్స్, ఇది కూడా వాళ్ళే ట్రేడర్స్ రివ్యూ ఇచ్చారు. సండే ఒకటికి ఒక 100 నుంచి 200 షోలు కూడా పెరగనున్నాయంట. మరి సండే ఇంకది ఫైనల్ కాబట్టి, ఫైనల్ మీన్స్ హాలిడేస్కి 14, 15, 16, 17. అందుకని సండే ఒక 100 కోట్ల పైగా కలెక్ట్ రావచ్చు అనేది కూడా వాళ్ళు సమాచారం ఇచ్చారు. మనకి ఎగ్జాక్ట్ ఫిగర్ అయితే తెలియదు. ఈ సాటర్డే ఎంత కలెక్ట్ చేసింది అనేది మనకు మధ్యాహ్నానికి తెలిసిద్ది. సో ఏమైనప్పటికీ 3 రోజులకి ఒక 300 కోట్లకు పైగా కలెక్షన్లను కలెక్ట్ చేసిందనమాట. సరే, ఇంక మ్యాటర్లోకి వద్దాం. మరి ఎన్టీ రామారావు గారికి ఇంత నెగిటివ్ టాక్ ఉన్నా, ఇంత 1.5 ఉన్నా, ట్రేడర్స్, హేటర్స్ లేదా కొంతమంది యూట్యూబర్స్ అదే పని కట్టుకొని సినిమా బాగాలేదని చెప్పిన ఈ మాత్రం కలెక్షన్లు వచ్చాయంటే మీకు ఏ డౌట్ అక్కర్లేదు, అది ఎన్టీఆర్ గారి సత్తా. ఎన్టీఆర్ గారికి ఉన్న సత్తా అలాంటిది. కొన్ని నార్త్ స్టేట్స్లో ఇప్పుడు కూడా ఎన్టీఆర్ హృతిక్ అంటే ఎన్టీ రామారావు గారు అని చెబుతున్నారు. అందుకని ఎన్టీ రామారావు గారికి ఉన్న డోకా ఏమీ లేదు. నేను ఎందుకు చెబుతున్నానంటే హృతిక్ ఏమైనా కూలీ సినిమాకి 4.5 ఇచ్చారు వీళ్ళే. మరి దానికి ఫస్ట్ డే కలెక్షన్ బాగా వచ్చినాయి, ఇక రోజు కలెక్షన్ తగ్గుతూ వస్తూ ఉన్నాయి. కానీ ఎన్టీ రామారావు గారికి అలా కాదు. ఫస్ట్ రోజు కలెక్షను 90 నుంచి 95, 100 కోట్ల మధ్య వచ్చినాయి. ఇక సెకండ్ రోజు పెరిగినాయి, థర్డ్ రోజు కూడా ఫస్ట్ రోజు కంటే ఎక్కువ రానున్నాయి. ఆదివారం కూడా ఫస్ట్ రోజు కంటే ఎక్కువ వస్తున్నాయి. అది ఎన్టీఆర్ గారి స్టామినా. బాగున్నావు సినిమాకేమో రోజు కలెక్షన్లు తగ్గుతున్నాయి, మీరు బాగాలేదన్న ఈ సినిమాకి కలెక్షన్ రోజు పెరుగుతున్నాయి. సో ఏమైనప్పటికీ ఫైనల్గా కలెక్షన్లు ఎలా రానున్నాయి అనేది మాత్రం అందరం వెయిట్ చేద్దామండి, చూద్దామండి. ఏం పర్వాలేదు, మనకు ఒకటి కాకపోతే ఇంకొకటి. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు సత్తు ఉన్న నటుడు, అద్భుతమైనది మచ్చు తునక. అందుకని ప్రాబ్లమే లేదు. మనకి నెక్స్ట్ డ్రాగన్ రానుంది. ఆ డ్రాగన్ సమాచారం కూడా ఈ మధ్యాహ్నం మీకు అందిస్తాను. నమస్తే ఫ్రెండ్స్.